నమస్తే. వెల్కమ్ టు ది ప్యాట్రియట్. తాజాగా నరేంద్ర మోదీ ఒక సంచలన కామెంట్స్ అయితే చేశారు. ఆహ్, కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా కాంగ్రెస్ పార్టీ తన ఆధీనంలో ఉంచుకుని ఆ తర్వాత అంతా 10 మంది పిల్లలున్న వారికి, లేదంటే దేశంలో అక్రమంగా చొరబాటు తో అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారికి వీళ్ళందరికీ పనిచేస్తుంది. కాంగ్రెస్‌ను ఏ మాత్రము నమ్మొద్దండి. వెల్త్ డిస్ట్రిబ్యూషన్‌లో భాగంగా ఈ పని చేస్తుంది. మొత్తం దేశ సంపద మొత్తం మైనార్టీలకే పనిచేస్తుంది అని మోదీ సంచలనమైన కామెంట్స్ అయితే చేశారు. మోదీతో పాటు అమిత్ షా కూడా ఇదే తరహా వ్యాఖ్యలను అయితే చేశారు. దేశంలో దేవాలయాలను, మఠాలను కూడా వీళ్ళు వదలరు. వెల్త్ డిస్ట్రిబ్యూషన్‌లో భాగంగా వీటిని కూడా దోచేసి మైనార్టీలకు పనిచేస్తారు అని అమిత్ షా కూడా ఈ కామెంట్స్ అయితే చేశారు. అయితే ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఈ హామీ ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి? దీన్ని ఇంతకుముందు ఎవరైనా అప్లై చేశారా? ఏ ఏ దేశాలు అప్లై చేశాయి? తర్వాత ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ తాజాగా ఇటువంటి హామీని ఇవ్వడానికి కారణం ఏంటి? నిజంగానే ఇది ముస్లింల కోసమే ఇస్తోందా? లేదా? అనే విషయాలన్నిటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం లేదు. సాధారణంగా మనం 1990s ఆ టైంలలో వింటూనే ఉంటాం. కమ్యూనిస్టులు ఎక్కువగా ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనే పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. అంటే సంపదనంతా పునర్విభజన చేయడం. ధనికుల నుంచి మనం దోచుకొని పేదలకు పంచాలి. ధనికులంతా రోజు రోజుకి ధనికులైపోతున్నారు. పేదలు రోజు రోజుకి పేదలుగానే మారిపోతూ ఉన్నారు. కాబట్టి ధనికుల దగ్గర ఉన్న డబ్బునంతా పేదలకు పంచాలి. అప్పుడే దేశంలో ఆర్థిక సమానత్వం అనేది ఏర్పడుతుంది అని కమ్యూనిస్టులు ఎంతో కాలంగా చెబుతూనే వచ్చారు. అయితే కమ్యూనిస్టులు ఎలాగో గెలవలేరు కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ నినాదాన్ని అయితే తన భుజాలకు ఎత్తుకుంది. అదే సమయంలో వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గతంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నించి దారుణంగా విఫలమయ్యాయి. సోవియట్ యూనియన్ మనందరికీ తెలిసిందే. ఒకప్పటి రష్యా అవిభాజ్య రష్యాను మొత్తాన్ని సోవియట్ యూనియన్ అని అంటారు. ఈ సోవియట్ యూనియన్‌లో అప్పట్లోనే ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. అంటే అప్పుడు సోవియట్ యూనియన్‌లో పరిశ్రమలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. సోవియట్ యూనియన్‌లో ఉన్న పరిశ్రమలే ప్రపంచంలోని వస్తు ఉత్పత్తిలో అగ్రభాగంలో ఉండేవి. సో, ఈ వస్తు ఉత్పత్తి చేసే పరిశ్రమల అధినేతల వద్ద ఉన్న పరిశ్రమలన్నీ లాక్కుని జాతీయీకరణ చేశారు. అంటే అప్పటి వరకు ఒక వ్యక్తి ఆ సంస్థను ఎదిగేలా చేసిన వ్యక్తి నుంచి ఆ సంస్థను మొత్తం లాక్కొని జాతీయీకరణ చేశారు. అంటే ప్రభుత్వ ఆధీనంలో సంస్థలన్నిటిని తీసుకొచ్చారు. దీనివల్ల సంస్థలో ఏమైందంటే ఒక వ్యక్తి కింద పనిచేస్తే అది ప్రైవేటు సంస్థగా ఉంటుంది. ప్రభుత్వం కింద పనిచేస్తే అది ప్రభుత్వ సంస్థగా మారుతుంది. మనందరికీ తెలుసు ప్రైవేట్‌కు, ప్రభుత్వానికి ఎంత తేడా ఉంటుందనేది ఒక ఉదాహరణతో చెప్తాను. ఎస్‌బీఐ బ్యాంక్ మనందరం ఒక మీమ్ చూస్తూనే ఉంటాం. లంచ్ టైమ్ ఈ టైంలో రావద్దండి, గంట ఆగి రండి. లేదంటే పక్క క్యూ ఈ టోకెన్ ఇక్కడ కాదు, పక్కన లైన్‌లో నిలబడండి. అక్కడ నిలబడితే ఆ లైన్ అంతా పూర్తయిన తర్వాత గానీ ఇది ఇటు కాదు, అవతల క్యాబిన్‌లోకి వెళ్ళండి అని చెబుతూనే ఉంటారు. కానీ హెచ్‌డీఎఫ్‌సీ గానీ, యాక్సిస్ బ్యాంక్ గానీ వెళ్తే వాళ్ళే దగ్గరుండి మరి మీ పని పూర్తయ్యే వరకు దగ్గరుండి మరి మీ పని చేయిస్తారు. సో, అంటే ప్రభుత్వ సంస్థకు ప్రైవేటు సంస్థకు ఉన్న తేడా ఇదే. ఎలాగంటే ప్రభుత్వ సంస్థల్లో సాధారణంగానే ప్రతి ఒక్కరికి తమ ఉద్యోగం ఎటు పోదు. తమకు ఉద్యోగ గ్యారెంటీ ఉంటుంది కాబట్టి తమను ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి ఇటువంటి పని చేస్తూ ఉంటారు. అదే ప్రైవేటు సంస్థల్లో అయితే ఇటువంటివి గనుక చేశారనుకోండి తమ ఉద్యోగం పోతుంది అనే భయంతో వారు కస్టమర్ ఫ్రెండ్లీ ఉంటారు. అదేవిధంగా పరిశ్రమల్లో కూడా ఉద్యోగ సేఫ్టీ ఉంటే కార్మికుడు పనిచేసే ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. అంటే పని అయితే జరుగుతుంది కానీ ఆ ఎఫిషియన్సీ చాలా వరకు తగ్గిపోతుంది. సోవియట్ యూనియన్‌లో కూడా ఇదే విధమైన ఆటంకం ఏర్పడింది. వస్తు ఉత్పత్తి అయితే జరుగుతుంది కానీ కాలానికి తగ్గట్లు అప్‌గ్రేడేషన్ అనేది జరగలేదు. ఎలాగంటే ఒకప్పుడు మన చేతిలో కీప్యాడ్ మొబైల్ ఫోన్లు ఉండేవి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వచ్చాయి, ఐఫోన్లు వచ్చాయి. మనం కీప్యాడ్ వరకు వస్తు ఉత్పత్తి అలా చేస్తూనే ఉంటే ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్లలోనే మిగిలిపోయేవాళ్ళం. కానీ దాంట్లో అప్‌గ్రేడేషన్ ఉన్నందుకే ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లు, ఐఫోన్‌లు చాలా ఫీచర్స్ ఉన్న ఫోన్లు అయితే మన చేతిలోకి వచ్చాయి. సో, ఇదే విధంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే పరిశ్రమ కాలానికి తగ్గట్టు మారుతూ వస్తుంది. కానీ ప్రభుత్వ చేతుల్లో ఉంటే వస్తు ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. దీనివల్ల సోవియట్ యూనియన్ మొత్తం విచ్ఛిన్నమయ్యే స్థాయికి, అంటే
ఒక్క జాతీయీకరణ జరగడం వల్ల సోవియట్ యూనియన్ విచ్ఛిన్నకర స్థాయికి అయితే చేరిపోయింది. అదేవిధంగా చైనాలో కూడా మావో జెడాంగ్ ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేపట్టారు. ఆ దేశంలో ఉన్న వ్యవసాయ భూములన్నిటినీ ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుని ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా పేదలకు పంచిపెట్టడం జరిగింది. అయితే చైనాలో కూడా ఇది ఫెయిల్ అవ్వడంతో తర్వాత ప్రైవేటు పెట్టుబడులనే ప్రస్తుతం చైనా కూడా ఆశ్రయిస్తుంది. సో చైనా, రష్యాలోనే ఫెయిల్ అయినా కూడా కమ్యూనిస్టులు ఈ నినాదాన్ని ఇప్పటికీ ఎత్తుకుంటూనే వచ్చారు. అది ఎప్పుడు 1950ల కంటే ముందే ఇవన్నీ ఫెయిల్యూర్ సిద్ధాంతాలు అని నిరూపితమైనా కూడా కమ్యూనిస్టులు ఎవరి మాట విన్నారు కదా. వాళ్ళు అనుకున్నది అదే మూసధోరణిలో ముందుకు సాగుతూనే ఉంటారు. కాబట్టి ఇప్పటికీ కమ్యూనిస్టులు ఈ నినాదాలను ఎత్తుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ నినాదాన్ని అయితే తన భుజానికి ఎత్తుకుంది. కేవలం భుజానికి ఎత్తుకోవడం మాత్రమే కాదు, మేనిఫెస్టోలో పొందుపరిచింది. అటు అన్ని ప్రచార సభల్లో రాహుల్ గాంధీ కూడా ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఖచ్చితంగా చేసి తీరుతామని చెబుతూ ఉన్నారు. అయితే ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కనుక చేస్తే అది అంతిమంగా అంటే మోదీ ఏమన్నారంటే ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కాంగ్రెస్ కనుక చేస్తే అది మైనారిటీలకు, 10 మంది పిల్లలు ఉన్న వారికి, అక్రమ వలసవాదులకే మాత్రమే అది మేలు చేకూరుస్తుంది అని మోదీ అన్నారు. ఇది ఎలా సాధ్యం అనే విషయానికి వస్తే 2006లో మన్మోహన్ సింగ్, అంటే అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఒక వ్యాఖ్యనైతే చేశారు. నాడు మన్మోహన్ సింగ్ ఒక ప్రసంగంలో ప్రసంగిస్తూ తమ కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రాధాన్యత ముస్లింల పైనే ఉంటుంది. అంటే ఈ దేశంలో ఏ సంపద ఉన్నా దానిపై మొదటి హక్కు ముస్లింలకు మాత్రమే ఉంటుందని మన్మోహన్ సింగ్ 2006లోనే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అదే పాటిస్తూనే ఉంది. అంటే ముస్లింలకే పై చెయ్యి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూనే ఉంటుంది. మనం కర్ణాటకలోనూ చూస్తూనే ఉన్నాం. హనుమాన్ చాలీసా విన్నందుకే ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ముస్లింలనే మొదటి ప్రాధాన్యతగా గుర్తిస్తుంది. ఇంకా దీంతోపాటు అక్రమ వలసదారులకు కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు మేలు చేకూరుస్తుందన్నది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడితే ఖచ్చితంగా మైనార్టీలకే మొదటి పీట, అంటే పెద్ద పీట వేసే అవకాశం ఎంతైనా ఉందంటారు విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డుకు నిధులు కేటాయించడం, హజ్ యాత్రలకు నిధులు కేటాయించడం, చివరికి వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం కూడా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించిన పరిస్థితి ఏర్పడింది. అంటే ముస్లింలకు అనేక ఉచితాలు, తాయిలాలు పంచిపెట్టడమే జరుగుతుంది. అదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాల సొమ్మును లాక్కునే ప్రయత్నం చేసింది. ఏకంగా దేవాలయాలపై 10% పన్ను విధించేందుకు ఒక బిల్లునైతే తెచ్చింది. కానీ ఆ తర్వాతి కాలంలో ఆ బిల్లు వెనక్కి తీసుకోవడం జరిగింది. సో కర్ణాటక మోడల్ని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అమలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు తొలి ప్రాధాన్యత కాబట్టి ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా కూడా ముస్లింలకే ఎక్కువగా స్కాలర్షిప్లు, తాయిలాలు, ఉచితాలు వీటన్నిటిని ముస్లింలకే కేటాయించడం వలన వారికి ఎక్కువ సంపద వెళ్ళేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించవచ్చు. ఇదే అంశాన్ని తాజాగా మోదీ కూడా విమర్శించారు. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందా అంటే లేదనే చెప్పాలి. మనందరికీ తెలుసు, సర్వేలన్నీ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే, అసలు కాంగ్రెస్ను కన్సిడర్ చేయలేని పరిస్థితిలో సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా మోదీ అధికారంలోకి వస్తే ఇది అస్సలు జరగకపోవచ్చు.